తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడదాం. అలాగే జూన్ 15 నుంచి 30 వరకు అంటే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రాశి ఫలితాలు అనేవి ఏ రాశులకి ఏ విధంగా ఉంటుంది 15 రోజులు అనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం మానస. గురుగారు, ముందుగా ఇప్పుడు పక్ష ఫలితాలు తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఈ పక్షం అంటే ఈ 15 రోజులు మామూలుగా గ్రహాలు ఏ స్థానాల్లో ఉంటున్నాయి, ఏ గ్రహాల మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయనేది ముందుగా తెలుసుకుందాం. జూన్ నెల 2025 సంవత్సరంలో మనకి రాహువు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు, కుజుడు కర్కాటక రాశిలో నీచపట్టున్నాడు. ఆయన సింహరాశి ప్రవేశం చేస్తాడు. ఆ తర్వాత అంటే కుజ కేతువుల కలయిక, దీన్నే పిశాచి యోగము, జ్యోతిషాల్లో అదృష్ట యోగాలు ఇలా ఉంటాయి కదా. ఈ మధ్యన వీళ్ళు పిశాచి యోగాన్ని మొదలు పెట్టారనమాట. పిశాచి యోగంలో ధనయోగం, అలా అంటే రెండు కలిస్తే అలా ఉంటాయి అని పితృదేవతలు సంబంధించింది కేతువు కాబట్టి. ఇకపోతే మేషంలో మనకు ఉన్నటువంటి శుక్రుడు వృషభ రాశి స్వక్షేత్రగతుడు అవుతాడు. అలాగే ఈ యొక్క బుధుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నటువంటి ఆయన తర్వాత మనకి ఏ రాశికి వస్తాడంటే మిథున రాశిలోకి స్వక్షేత్రగతుడు అవుతాడు. గురుడు ఎలాగో అక్కడే ఉన్నాడు, మిథున రాశిలో సంచారము. ఈ విధంగా ఈ యొక్క శని ఏమో మీనరాశిలో ఉన్నాడు. కాబట్టి దీని ప్రభావం వలన మనకి ఎప్పుడైతే ఈ యొక్క శని మీనరాశి సంచారం చేస్తాడో ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి ఎక్కువ అవుతాయి అన్నాం. దానికి ఉదాహరణగానే అది పశుపక్షాదులకు కూడా మొత్తము సౌత్ ఇండియాలో తెలుగు ఉభయ రాష్ట్రాలలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ఉన్నటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం చూసుకో, అక్కడ కోడెలు అంటే మా గిత్తలు వాటిని దానం చేస్తారు. అవి వరుసలో వైరస్ ఇన్ఫెక్షన్ అయినాయి. అంటే ఎప్పుడు వచ్చినది? శని మీనరాశిలో ఉన్నప్పుడే. అంటే మనుషులకు కూడా వస్తాయన్నమాట. అప్పుడే కరోనా కలకలం కూడా కేసెస్ రిజిస్టర్ అయినాయి అన్నారు. సో ఈ శని ఆ విధంగా ఇచ్చేస్తాడు. అలాగే ఈ యొక్క కేతువు కుజుడు మనకి సింహరాశిలో ఉండడం అనేటటువంటిది మంచిదే. ఈ విధంగా ద్వాదశ రాశుల మీద కూడా ఈ యొక్క ఫలితాలు వివిధమైనటువంటి ఫలితాలు ఇస్తుందమ్మా. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళకి జూన్ 15 నుంచి ఏ విధంగా ఉంటుంది రాశి ఫలితాలు తెలియజేయండి. ఈ కర్కాటక రాశి వారికి అష్టమ రాహు గ్రహ ప్రభావం వలన అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి. అయినప్పటికీ కూడా మానసికంగా ఏదో కోల్పోయినట్టు బాధపడతా ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి లోన్ రాలేదని వీళ్ళ బాధపడితే ఒక అర్థం ఉంటుంది. ఎదురింటి వాళ్ళకి లోన్ రాలేదు, పక్కింటి వాళ్ళకి లోన్ రాలేదు, అలా అందరి సమస్యల్ని పనికి మాలినటువంటి సమస్యల వల్ల మనసులోకి పెట్టుకుంటారు. దానివల్ల అష్టమ రాహు అంటాం దాన్నే. రాహు ఏం చేస్తాడంటే పనికొచ్చే పెట్టుకోడు, కన్ఫ్యూజన్లో పెడతాడు రాహు అంటే. సో ఈ యొక్క రాహుగ్రహం నుంచి వీళ్ళు బయటపడాలి. అంటే ఏంటి? కన్ఫ్యూజన్ నుంచి బయటపడడానికి వీళ్ళు శతవిధాల ప్రయత్నించాలి ఈ పక్షం రోజులు కూడా. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి తిరుగులేదనమాట. చాలా చక్కటి ఆదాయం అనేటటువంటిది ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఒకటి ఏంటంటే ఖర్చు అధికంగా ఉంటుంది. వ్యయ గురుడు వచ్చాడు. వ్యయ గురుడు రావడం వల్ల ఏమవుతుందంటే మొన్నటిదాకా మిథున రాశి వాళ్ళకి ఆ సమస్య వ్యయగురుడి సమస్య వల్ల పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, కోర్టులకు వెళ్ళడం, వాళ్ళు బాధపడ్డారు. వాళ్ళ పక్క రాశి కాబట్టి వాళ్ళకి గజ్జి అంటించినట్టుగా ఈ యొక్క ఆ రాశికి అంటించారనమాట కర్కాటక రాశి వారికి. సో ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్లో ఫ్రెండ్స్ కానీ లోన్స్ కానీ సెక్యూరిటీలు పెట్టడము, ఇలాగా కోర్టుల్లో బ్యాంకుల్లో ఇలా వెళ్ళడము, దానివల్ల అవతల వాళ్ళు కట్టలేకపోవడము, వీళ్ళు కట్టాల్సి రావడము, ఇలాంటి హెడేక్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా వీళ్ళు ఉండాలి. ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మహిళలకు మెన్స్ట్రల్ సైకిల్లో ప్రాబ్లమ్స్ రావడము, సో ఇవన్నీ కూడా అధిగమించడానికి కాను ఒబిసిటీ రావడము, వీటిలన్నీ అధిగమించడానికి సైక్లింగ్ చేస్తే సరిపోతుంది, ఎక్సర్సైజెస్ అండ్ సైక్లింగ్. నెక్స్ట్ మగవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళకి మనము భాగ్యంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన వాళ్ళ తండ్రులు మంచిగా డెవలప్ అవడము, పిత్రార్జితమైనటువంటి ధనము కలిసి రావడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అండ్ వీళ్ళకి ధనస్థానంలో ఉన్నటువంటి కుజ కేతుగ్రహ ప్రభావాల వలన వీళ్ళకి ధనము అనేటటువంటిది స్పెక్యులేషన్స్ మీద
మీద షేర్స్ అండ్ మార్కెటింగ్ మీద వీళ్ళు ఆడడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే ఈ మిస్టిక్గా ఉంటుందన్నమాట. వీళ్ళకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే మిస్టిక్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మెయిన్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఫర్ నో రీజన్. కొన్ని రీజన్ ఉంటే విడాకులు కొట్టుకుంటున్నారంటే ఒక అర్థం ఉంటుంది. బికాస్ దిస్ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా కెరీర్ ఓరియంటెడ్ కాబట్టి వీళ్ళు వృత్తికి ఎక్కువ అధికమైనటువంటి ఇంపార్టెన్స్ ఇస్తారు. ముఖ్యంగా ఈ ఆడవాళ్ళ పాపం రైట్ టు కాంజుగేషన్ వేసి మా కాపురాలు తీసుకెళ్ళంటారా మొగడా అని చెప్పి వీళ్ళు అడుగుతున్నా కూడా వాళ్ళు వాళ్ళ తల్లుల మీద ఉన్నటువంటి ప్రేమ, వాళ్ళ సోదరులు అక్కల మీద చెల్లెళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ వలన భార్యను నెగ్లెక్ట్ చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో ఈ లాభంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం వలన రాజ్యస్థితిలో ఉన్నాడు చక్కగా శుక్రుడు. వీళ్ళకి మేషంలో ఉన్నటువంటి శుక్రుడు నో ప్రాబ్లం, కానీ కస్పీరియడ్కి వస్తున్నాడు, స్వక్షేత్రగతానికి వస్తున్నాడు, లాభంలోకి వస్తున్నాడు. లాభంలోకి వచ్చినప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే బెనిఫిట్ ఇస్తాడు, అట్ ద సేమ్ టైం కొంచెం టెన్షన్ అనేటటువంటిది కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, అద్దెళ్ళల్లో ఉన్న వాళ్ళు మిద్దెళ్ళల్లోకి వెళ్తారు. ఈ విధంగా రైతుల దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు రైతులు కూడా వండర్ఫుల్గా చేసేటటువంటి వ్యవసాయం ఏమైపోతుందంటే రైతులు దాని మీద కాన్సన్ట్రేషన్ చూపించడం మానేస్తారు. మా పాపం వర్షాలు తక్కువగా ఉండడము, లేకపోతే వాళ్ళు ఏదో ఒక పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళకి అంత వ్యవసాయం మీద దృష్టి చూపరు. దానివల్ల రైతులు నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే చేపల రొయ్యల చెరువుల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే సడన్గా ఈ చేపలు రొయ్యలు ఎక్కువగా చనిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అష్టమ రాహు ఉన్నప్పుడు అవి కొంచెం డౌన్లో ఉంటాయి అన్నమాట. ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి హోటల్ ఇండస్ట్రీ అండ్ లాడ్జెస్, రెస్టారెంట్స్ ఇట్లాంటి బిజినెస్లన్నీ కూడా ఫెచ్చింగ్గా ఉంటాయి అన్నమాట. డిపార్ట్మెంటల్ స్టోర్స్, కిరాణా వ్యాపారాలు చాలా బాగుంటాయి. అలాగే ఐరన్కి సంబంధించినటువంటి వ్యాపారాలు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ షాప్స్ ఇవన్నీ కూడా బాగుంటాయి. అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవి స్టార్టప్స్ పెట్టకూడదనమాట. పెట్టడం వల్ల లాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు ఇప్పుడు ఎక్కువగా తీసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఈ దేవాలయాలకు వెళ్తారు వీళ్ళు. సో ఎక్కువ దేవాలయాలకు వెళ్ళడము, దూర ప్రాంతాలకు వెళ్ళడము, ఈ యొక్క ఓల్డ్ ఏజెస్ హోమ్స్, ఆర్ఫనేజెస్ ఇలాంటి వాటిపైన దృష్టి ఎక్కువగా పెట్టడానికి విజిటింగ్ ఎక్కువ ఈ పక్షం రోజులు 15 రోజులు వాటితో కాలక్షేపం చేస్తూ ఉంటారనమాట. గురుగారు, ఇంకా కర్కాటక రాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలియజేయండి. కర్కాటక రాశి వారికి మెయిన్గా ఒకటే, ఈ పరిహారం కనుక పాటించకపోతే కనుక పిచ్చోళ్ళు అయిపోతారు వీళ్ళు. ఎందుకంటే అష్టమరాహు ఉన్మాదం. అష్టమరాహు శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే ఉన్మాదాన్ని ఇస్తుంది అన్నారు. సో దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవాలా. ఓం దుర్గాయై నమః అంటూ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని ఇంట్లో పెట్టుకొని ఆమె పాదాల దగ్గర కుంకుమార్చన ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాగే శనగల నివేదన అమ్మవారికి చేయొచ్చు. ఆ తర్వాత రాహు జపం సాంప్రదాయబద్ధంగా మనకు వచ్చేటటువంటి జ్యోతిష శాస్త్ర ప్రకారం రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి అమ్మవారి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి లభిస్తాయి. అండ్ వీళ్ళు మినప సున్నుండలు బాగా తయారు చేసి ఒక క్యాన్ నిండా పేదవాళ్ళకి వెళ్ళి పంచాలి. ఈ విధంగా చేసినట్లయితే చాలా బాగుంటుందమ్మా. రైట్ గురుగారు, కర్కాటక రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.